అందరూ అనుకుంటున్నట్టుగానే ఇది హనుమాన్ కాదు. ఇది హనుమాన్. ఇది అనుకోకుండా సూపర్ పవర్స్ వచ్చిన ఒక హీరోకి అండ్ సూపర్ పవర్స్ ఉన్న విలన్‌కి మధ్య జరిగే ఒక యుద్ధం అన్నమాట. మనందరికీ తెలిసిన సూపర్ హీరోస్ ఎవరంటే హాలీవుడ్‌లో చూసిన సూపర్ మ్యాన్ కావచ్చు, బ్యాట్ మ్యాన్ కావచ్చు, స్పైడర్ మ్యాన్ కావచ్చు, అలానే చివరికి యాంట్ మ్యాన్‌ని కూడా చూసాము. సో వీళ్ళు మనకి సూపర్ హీరోస్ అంటే అలానే మార్వెల్ సీరీస్‌లో ఉన్న క్యారెక్టర్స్. సో కానీ మన తెలుగులో మొట్టమొదటిసారిగా ఒక సూపర్ హీరో స్టోరీతో వచ్చిన మూవీ అయితే హనుమాన్ మాత్రమే. మూవీ అయితే భయ్య సూపర్‌గా ఉంది. నాకు చాలా చాలా బాగా నచ్చింది. సీజీ గ్రాఫిక్స్ అయితే రియల్లీ సూపర్బ్. చాలా కన్విన్సింగ్‌గా ఉన్నాయి. చాలా నేచురల్‌గా కూడా అనిపించినాయి. 'ఆదిపురుషు' సినిమా బడ్జెట్ చూస్తే గనక 600,00,00,000 నుంచి 700,00,00,000 వరకు ఉంది. అటువంటి సినిమా గ్రాఫిక్సే మనకి కన్విన్సింగ్‌గా అనిపించలేదు. ఎవరు కూడా సాటిస్ఫై అవ్వలేదు. బట్ ఈ మూవీ బడ్జెట్ జస్ట్ 40-50,00,00,000 మాత్రమే. బట్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అనేవి మాత్రం చాలా నేచురల్‌గా అనిపిస్తాయి. చాలా కన్విన్సింగ్‌గా అనిపిస్తాయన్నమాట. ఈ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ ప్రశాంత్ వర్మకే వెళ్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అలానే సినిమాటోగ్రఫీ కూడా సూపర్‌గా ఉంటుంది. అట్లానే మ్యూజిక్ అసలు హనుమాన్ బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చే హనుమంతుల వారి ఎలివేషన్ అప్పుడు గాని, క్లైమాక్స్‌లో ఆంజనేయ స్వామి కూడా రావటం జరుగుతుంది. ఎంట్రీ ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు వచ్చే మ్యూజిక్ మాత్రం గూస్ బంప్స్ అన్నమాట. సో ఆ సీన్ కోసమైనా గాని మూవీ చూడొచ్చు. ఎన్ని సార్లైనా చూడొచ్చు. అండ్ ఇంకొకటి మాత్రం చెప్తున్నాను. ఇది థియేటర్‌లో చూసే సినిమా, ఓటీటీ సినిమా కాదు. సో మీరందరూ ఓటీటీ వచ్చేంత వరకు వెయిట్ చేయొద్దు. ప్లీజ్ ఎళ్లి వాచ్ చేయండి. సో ఈ సినిమా మొత్తంలో కూడా 7-8 గూస్ బంప్ సీన్స్ ఉంటాయన్నమాట. చాలా చాలా బావుంటాయి. ఫస్ట్ హాఫ్ ఏదో నార్మల్‌గా కామెడీగా అలా వెళ్తూ ఉంటుంది. బట్ బిఫోర్ ఇంటర్వెల్ వచ్చే సీన్ కావచ్చు, ప్రీ క్లైమాక్స్ సీన్ కావచ్చు, క్లైమాక్స్ సీన్ కావచ్చు, నిజంగా గూస్ బంప్స్ వస్తాయన్నమాట. వాటర్‌లో ఒక సీన్ ఉంటుంది. అట్లానే హనుమంతుల వారి ఎంట్రీ. సో ఇవన్నీ కూడా నిజంగా ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయన్నమాట. సో ఇది ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్‌లో ఫస్ట్ మూవీ. సో సెకండ్ మూవీ 'జై హనుమాన్' అంట. ఇది 2025లో వస్తుంది. సో దీంట్లో రాముల వారికి ఎవరు యాక్ట్ చేస్తారో మనం చూడాల్సి ఉంది. సో మనం చూస్తే గనక లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ చూసాము తమిళ్‌లో. సో ఇప్పుడు మన తెలుగులో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్. రియల్లీ సూపర్బ్ అండి. అసలు కంపల్సరీ చూడొచ్చు. తేజ సజ్జా కావచ్చు, అలానే వరలక్ష్మి శరత్ కుమార్ సూపర్బ్‌గా యాక్ట్ చేశారు. అలానే సముద్రఖని గారి క్యారెక్టర్ అయితే కొంచెం స్లో పేస్‌లో నడుస్తూ ఉంటుంది. ఏంది ఇలా ఉంది అనిపిస్తుంది మనకైతే. బట్ క్లైమాక్స్‌లో ఆంజనేయ స్వామి వారి గురించి చెప్పే ఇంట్రడక్షన్ ఉంటుంది చూసారా? అది గూస్ బంప్స్ తెప్పిస్తాయన్నమాట రియల్లీ. అలానే మూవీ అయిపోగానే అందరూ కూడా అంటే మూవీ చూస్తున్నప్పుడు హనుమంతుల వారి గురించి ఎంత భావోద్వేగానికి గురయ్యారు, ఎంత భక్తిని ఫీల్ అయ్యారో తెలీదు గానీ, బయటకి వచ్చేటప్పుడు మాత్రం అందరూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూనే ఉన్నారు థియేటర్ నుంచి బయటకొచ్చేటప్పుడు. సో అది నిజంగా హైలైట్ అండి. సో ఆ సౌండ్ వింటేనే నిజంగా గూస్ బంప్స్ వస్తాయి మీకైతే. ఇది నిజంగా రియల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన సినిమా. సో అందరూ థియేటర్‌కెళ్లి చూడండి. సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ ఫస్ట్ మూవీ అయితే సూపర్ డూపర్ హిట్. మరి మిగిలిన 3 మూవీస్ ఎలా ఉంటాయో చూడాలి. ఆ మూవీ రివ్యూస్‌తో కూడా మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.